రేపల్లె ఇన్ఛార్జిగా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావును తప్పించడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో నిరసనలు తెలుపుతున్నాయి. ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్న వారు వినిపించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను శాంతింపజేయడానికి ఆయన్ను అవనిగడ్డకు వెళ్లాలి అని వైసీపీ అధిష్టానం కోరుతోంది. ఇంకోవైపు రెండో విడత జాబితాలో తూర్పుగోదావరి జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలను అనంతపురం 7, కృష్ణా 6, ప్రకాశం 4, విశాఖ 4, పశ్చిమ గోదావరి 3, శ్రీకాకుళం జిల్లాలో 2 ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లుగా వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెప్పారు. తాజాగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానానికి, ఇక మడకశిరకు శుభకుమార్ను పెనుగొండకు మంత్రి ఉషశ్రీ చరణ్, కదిరి, మక్బూల్, దర్శి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జగ్గంపేట తోట నరసింహం, పిఠాపురం ఎంపీ వంగా గీత, ఎమ్మిగనూరు మాచుర వెంకటేష్, సింగనమల శ్రీనివాసమూర్తి, సమంతకమణి, యామిని బాల, ఇక ఎర్రగొండపాలెం తాడిపత్రి చంద్రశేఖర్, ప్రత్తిపాడు జానకీదేవి, వరుపుల సుబ్బారావు, గిద్దలూరు సిద్ధ రాఘవరావు లేదా సత్యనారాయణ రెడ్డి లేదా వంశీధర్ రెడ్డిలను ఇన్ఛార్జీలను నియమిస్తారని చెబుతున్నారు. కనిగిరిలో బుర్రా మధుసూదన్ యాదవ్, మార్కాపురంలో నాగార్జున రెడ్డిని కొనసాగిస్తారని అంటున్నారు. ఆలూరు, రాయదుర్గం, రాజాం, ఎచ్చెర్ల, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, పనమలూరు, జగ్గయ్యపేట, పాయకరావుపేట, పెందుర్తి, పెడను, ఉదయగిరి, గంగాధర, నెల్లూరు, బద్వేలు, కోడుమూరు, పి గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని తెలిసింది. పూర్తిగా కొత్త సంవత్సరాన్ని